హలో అండి, అందరికీ నమస్కారం. మరి ఈరోజు వీడియోలో నేను మీకు బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్‌కి ఎవరైతే ఉంటున్నారో, సో వాళ్ళకందరికీ ఈ వీడియో అనేది చేస్తున్నాననమాట. సో వాళ్ళకందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలామంది బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్ అన్న మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, 325, 320 ఇలా మార్కులు వచ్చాయన్న, మాకు కనీసం ప్రైవేట్ ఏ క్యాట్ సీట్ అన్న వస్తుందని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. నా ఒక యూట్యూబ్ ఛానల్ కిందనే కాదు, చాలామంది యూట్యూబ్ ఛానల్స్, కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ యూట్యూబ్ ఛానల్ కింద వెళ్ళి, సార్ మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చాయి, బార్డర్ మార్క్స్ వచ్చాయి, కనీసం మనకి ప్రైవేట్ ఏ క్యాట్ సీట్ అయినా వస్తుందా, కనీసం డెంటల్ సీట్ అయినా వస్తుందా, మేము ఈ కేటగిరీకి చెందిన వాళ్ళము అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకందరికీ కూడా నేను ఆన్సర్ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏంటంటే మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదో ఈ వీడియోలో తెలిసిపోతుంది మీకు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చెప్పేది ఏంటంటే మీ యొక్క సీట్ దేనిపైన ఆధారపడుతుంది అని మీరు అడగగానే వాళ్ళు చెప్పేది మీ యొక్క ర్యాంక్స్ పైన, మీ యొక్క మార్క్స్ పైన అని వాళ్ళు అంటారు. సో అందరూ కూడా ఇదే అంటారని నేను చెప్పను, కానీ కొన్ని కౌన్సిలింగ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇదైతే చెప్తారు. కానీ వాళ్ళు చెప్పని విషయం ఏంటంటే మీ యొక్క కేటగిరీ స్టూడెంట్స్ పైన కూడా ఆధారపడుతుంది, మీ యొక్క కేటగిరీ సీట్స్ పైన కూడా ఆధారపడుతుంది మీ యొక్క సీట్ అనేది. ఎవరికి బార్డర్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళకి నేను ఇక్కడ చెప్తున్నది. మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి అయితే అబ్జల్యూట్గా వాళ్ళు ఓసీ సీట్స్ తీసుకొని వెళ్ళిపోతారు, జనరల్ సీట్స్ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బార్డర్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక హోప్ ఏంటంటే మీ యొక్క కేటగిరీ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అనేసి అది మీకు తెలుసుకోవాలి. అలాగే మీ యొక్క కేటగిరీ సీట్స్ ప్రతి ఒక్క కాలేజ్కి ఎన్ని ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. సో ఇవి తెలుసుకుంటే మీకు కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ ముందరే మీకు తెలిసిపోతుంది నాకు సీట్ వస్తుందా రాదా అనేసి, ఓకేనా. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే రాశాను, ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పే విషయమే, మీకు ఆల్ ఇండియా ర్యాంక్, ఒకవేళ ఎంసీసీ కౌన్సిలింగ్ పెట్టుకుంటే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ పైన మీ సీట్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ స్టేట్ మెరిట్ ర్యాంక్ అయితే స్టేట్ మెరిట్ మనకు డిసిప్లిన్ లిస్ట్ ఉన్న ర్యాంక్ కాదండి, అప్లికేషన్ లిస్ట్ వస్తుంది మనకు. ఏంటంటే ప్రొవిజనల్, ఇక్కడ మనకు అప్లికేషన్స్ చేసిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వదులుతారు. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీ యొక్క ర్యాంక్ అనేది చూసుకోండి, ఓకే. తర్వాత మీ యొక్క మార్క్స్ని బట్టి అబ్సల్యూట్గా తర్వాత ఇది ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విచ్ ఆర్ సేమ్ విత్ యువర్ మార్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 396 వచ్చినాయండి. ఈ 396లో ఓసీ వాళ్ళు ఒక 12 మంది ఉండొచ్చు, బీసీ వాళ్ళు ఒక 25 మంది ఉండొచ్చు, ఎస్సీ వాళ్ళు ఒక 14 మెంబర్స్ ఉండొచ్చు, ఎస్టీ వాళ్ళు ఒక 26 మెంబర్స్ ఉండొచ్చు. సో ఒకే మార్కుతో మీ యొక్క కేటగిరీ స్టూడెంట్స్ని చూడండి, ఒకే మార్కుతో సేమ్ మీ మార్కులు ఎంత ఉన్నాయో ఆ మార్కులు చూడండి, ఓకేనా. ఇప్పుడు ఆబ్వియస్గా కంప్యూటర్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది, మీ ముందు వచ్చిన మార్కులకి, అంటే మీ ఇక్కడ 396 మీకు వచ్చినాయి, 397 మార్క్ ఉన్నోనికి చూసిన తర్వాతని 396 మార్క్ వస్తుంది. అది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది మీకు. అంటే మీకు సీట్ రావాలంటే మీ ముందరున్న మార్క్స్, అంటే మీకన్నా ఎక్కువ ఉన్న మార్క్స్ని చూసేసి మీకు సీట్ అనేది అలాట్ చేస్తుంది, ఓకేనా. అర్థమవుతుందా మీకు. తర్వాత ఏంటంటే నెంబర్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్, ఇది మీకు చెప్పాను. నెంబర్ ఆఫ్ కేటగిరీ సీట్స్, తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ పర్ కాలేజ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ కాలేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చాలామందికి 400 మార్క్స్ ఇవి దగ్గర సీట్ వస్తుంది 400 మార్క్స్కి మనకు. సో బీసీ వాళ్ళకైనా కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా కానివ్వండి, ఓకేనా, సీట్ అనేది వస్తుంది. సో వాళ్ళకంటూ ఒక ఇష్టమైన కాలేజ్ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కాలేజ్లో మీ యొక్క కేటగిరీ సీట్స్ ఎన్ని ఉన్నాయనేది మీరు చూసుకోవాలి, ఓకేనా. సో దట్ మీకు అర్థమవుతుంది నాకు సీట్ వస్తుంది, ఆ కాలేజ్లో మీకు సీట్ వస్తుందా రాదనేసి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇక్కడ తీసుకొచ్చాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఎంఆర్సీ సీట్స్ గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడతానండి. ఎంఆర్సీ సీట్స్ కూడా ఎంత మనకు కట్ ఆఫ్ పైన ప్రభావం చూపుతుంది అనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎంఆర్సీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఓసీ మార్కులు అండి, ఇవి ఓసీ సీట్స్. ఎంఆర్సీ సీట్స్ అనేది ఓసీ సీట్స్ బేసికల్గా. ఏంటంటే నేను మీకు ఎంఆర్సీ సీట్స్ అంటే ఏంటనేది డీటెయిల్గా నేను సపరేట్ వీడియోనే చేస్తాను. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎంఆర్సీ సీట్ అంటే ఓసీ సీట్ అని. ఎంఆర్సీ సీట్స్ ఎవరు తీసుకుంటారంటే బీసీ వాళ్ళు ఎవరైతే ఓసీ మార్కులు స్కోర్ చేసింటారో వాళ్ళు తీసుకుంటారు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు. సో ఎవరికైతే ఓసీ మార్క్స్ రేంజ్ వస్తే వాళ్ళకి ఓపెన్ సీట్ అనేది అలాట్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన కేటగిరీ సీట్స్ అలాట్ చేయరు, వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సీట్స్ వాళ్ళకి అలాట్ చేయరు, డైరెక్ట్గా ఓపెన్ సీట్స్ అలాట్ చేస్తారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఓసీ మార్క్ రేంజ్ అవి, ఓకేనా. సో అందుకని ఎంఆర్సీ సీట్స్ పైన కూడా మన కట్ ఆఫ్ ఆధారపడుతుంది. ఇప్పుడు నేను జనరల్ వాళ్ళ గురించి ఒకటి చెప్తానండి. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళకైతే నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, రైట్, మీకు ఎంఆర్సీ సీట్స్ ఉండవండి, మీకు ఎంఆర్సీ సీట్స్ ఉండవు. ఓసీ వాళ్ళకి పెద్ద లాస్, ఎందుకంటే ఎవరైనా ఓబీసీ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఎస్సీ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఎస్టీ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఓసీ సీట్స్కి ఎలిజిబుల్. అబ్సల్యూట్గా ఓసీ వాళ్ళు ఓసీ సీట్స్కి ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం ఓబీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు కూడా ఓసీ సీట్స్కి ఎలిజిబుల్. కానీ ఓసీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు ఓబీసీ సీట్స్, ఎస్సీ సీట్స్ అండ్ ఎస్టీ సీట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాబట్టి ఇక్కడ పెద్ద లాస్ ఎవరికంటే ఓసీ వాళ్ళకి కాదు, అబ్సల్యూట్గా ఓసీ వాళ్ళకే పెద్ద లాస్. కానీ మనకు ఒక చిన్న హోప్ ఏంటంటే ఎంఆర్సీ సీట్స్లో ఒకవేళ రిపోర్ట్ చేయని క్యాండిడేట్, సెకండ్ ఫేజ్లో వచ్చిన క్యాండిడేట్ రిపోర్ట్ చేయకపోతే అది ఓసీ సీట్గా టర్న్ అవుతుంది. ఆ ఎస్సీ సీట్ అన్న కానివ్వండి, బీసీ సీట్ అన్న కానివ్వండి, ఎస్టీ సీట్ అన్న కానివ్వండి, ఓసీ సీట్గా టర్న్ అవుతుంది వాడు రిపోర్ట్ చేయకపోతే ఆ యొక్క కాలేజ్లో. దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను, ఇది ఎంఆర్సీ సెక్షన్లో ఉంటుంది. మనకు ఒకసారి ప్రాస్పెక్ట్స్ వచ్చిన వెంటనే నేను మీకు చెప్తాను, ఓకేనా. మనకు ఏపీ వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ వచ్చిన వెంటనే ఎంఆర్సీ సీట్స్ అంటే ఏంటో కూడా చెప్పేస్తాను నేను, ఓకే. సో ఎంఆర్సీ సీట్స్ పైన కూడా మనకు కట్ ఆఫ్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్సీ క్యాండిడేట్స్లో ఒక 20 క్యాండిడేట్స్ ఉన్నారండి, ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు 20 క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ 20 క్యాండిడేట్స్లో టాప్ 5 స్టూడెంట్స్
ఓసీ సీట్స్ని తీసుకొని వెళ్ళిపోయారు. లాస్ట్ 20th క్యాండిడేట్ 291 మార్క్స్ స్కోర్ చేశారు. ఫస్ట్ క్యాండిడేట్ 520 మార్క్స్ స్కోర్ చేశాడు. ఇప్పుడు ఈ యొక్క 520 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఓసీ సీట్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరికి సీట్ మిగిలిస్తారంటే ఒక ఎస్సీ స్టూడెంట్కి వాడు సీట్ మిగిలించినోడు అవుతాడు. అర్థమవుతుందా? ఈ యొక్క ఎస్సీ టాప్ క్యాండిడేట్ ఒక ఎస్సీ క్యాండిడేట్కి సీట్ మిగిలించినోడు అవుతాడు. సో ఇప్పుడు ఈ 291 మార్క్స్ వచ్చినోనికి కూడా, లో మార్క్స్ వచ్చినోనికి కూడా సీట్ అనేది వచ్చేస్తుంది ఎస్సీ కేటగిరీ సీట్స్లో. అర్థమవుతుందా? సో అలాగా కట్ ఆఫ్ అనేది ఆధారపడుతుంది. ఇప్పుడు జనరల్గా ఎస్సీలో లాస్ట్ కట్ ఆఫ్ ఏంటంటే 291 అని చెప్తారు. ఇంకా సో తెలియని విషయం ఏంటంటే ఈ 291 ఎందుకు వచ్చిందంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఓసీ మార్కులు తీసుకొని ఓసీ సీటు కొట్టేసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ 291 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి ఎస్సీ కేటగిరీలో ఎస్సీ సీట్ వచ్చింది. అర్థమవుతుందా? సో అందుకని మనకు ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్ కొద్దిగా లో అనిపిస్తుంది కంపేర్ టు అదర్ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధిస్తే. కానీ ఎస్సీ వాళ్ళకు కూడా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిందండి. ఎస్సీ వాళ్ళు కూడా ఇప్పుడు బాగా చదువుతున్నారు, వాళ్ళకు కూడా కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఎస్టీ వాళ్ళకు కట్ ఆఫ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో 395, 400 అలాగ ఉంటుంది. మన వాళ్ళకైతే ఎస్సీ వాళ్ళకైతే 420 ప్లస్ 425 ప్లస్ అలాగ ఉంటుంది. అదే ఓపెన్ వాళ్ళకైతే 500 ప్లస్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఇంకా 450 ప్లస్ 490 ప్లస్ ఇవంతా కూడా ఉంటాయి అనమాట. సో కట్ ఆఫ్ అనేది ఎంఆర్సీ సీట్స్ పైన ఎంత ప్రభావం చూపుతుందని ఎంఆర్సీకి సపరేట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఆర్సీ సీట్స్ ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాస్పెక్ట్స్ వచ్చిన వెంటనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ మనము చెప్పిన విధంగా మీకు అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా అందుకే చెప్పాను నేను. మన కేటగిరీ స్టూడెంట్స్లో ఎంతమంది ఉన్నారు, కేటగిరీ సీట్స్ ఎంతమంది ఉన్నారు, ఈ కేటగిరీ స్టూడెంట్స్లో ఓసీ మార్కులు ఎంతమంది స్కోర్ చేశారు, ఓసీ మార్కులు ఎంతమంది స్కోర్ చేశారు అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఒకసారి ఓసీ మార్కులు దాటిన తర్వాత ఎవరు మన కేటగిరీ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు అంటే మన కేటగిరీకి సంబంధించిన మార్కులు ఎవరెవరికి ఉన్నాయని మీరు కౌంట్ చేసుకుంటే మీ యొక్క ర్యాంక్, మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓ నా ముందర ఇంతమంది ఉన్నారు అని. ఓకేనా? సో ఈ యొక్క కట్ ఆఫ్లు అనేటివి చాలా వేరియస్ థింగ్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్సీసీలో లీస్ట్ 291 అండి, ఉండేది ఒక ఎన్సీసీ సీటు, అదే ఇచ్చేస్తారు. ఆ 291 మార్క్స్ వచ్చిన వానికి ఇచ్చేస్తారు. అట్లని ఎన్సీసీ లేనోనికి ఇస్తాడు, అదే కేటగిరీలో ఉండదు. ఎన్సీ సర్టిఫికేట్ ఉండాలా, ఒకవేళ లేని పక్షాన వాటి సీట్ అనేది ఇవ్వరు. ఎన్సీసీ ఉంది, ఒక సీటే ఉంది, ఆ 291 ఎన్ని తక్కువ మార్కులు వచ్చినా, ఈవెన్ క్వాలిఫైయింగ్ మార్క్స్, లాస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా వానికి సీట్ ఇచ్చేస్తారు. సో దానిపైన కట్ ఆఫ్ అనేది వేరే అవుతుందండి. వేరియస్ థింగ్స్ మీకు చెప్తున్నా కదండి. ఎవరు కూడా ఏ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ కూడా మీకు ఎవరు చెప్పరు, కన్ఫామ్గా ఎవరు చెప్పరు. ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు, దగ్గర ఉన్నారు మీరు కట్ ఆఫ్ అని చెప్తారు, పోయిన ఇయర్ కట్ ఆఫ్తో పోల్చి చెప్తారు. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండనివ్వండి. మీకు ఒకవేళ బార్డర్ మార్క్స్ వచ్చి మీరు కామెంట్ చేస్తే వాళ్ళు ఉన్నాయి ఛాన్సెస్ అంటారు, కానీ కన్ఫామ్గా మీకు సీట్ వస్తుందని ఎవరు చెప్పరు. ఎవరైతే మెరిట్ ఎక్కువ ఉండి వాళ్ళు కామెంట్ పెడతారండి, 591 వచ్చినాయండి మా అమ్మాయికి, ఏ కాలేజ్లో సీట్ వస్తుందని పెడతారు. వాళ్ళకి కంపల్సరీగా సీట్ వస్తుందండి. వాళ్ళకి నచ్చిన కాలేజ్లో సీట్ రావడమే వాళ్ళకి గొప్ప. ఇప్పుడు బార్డర్ మార్క్స్ వాళ్ళకి ఎలాగుంటుంది, మాకు సీట్ వస్తేనే గొప్ప ఇప్పుడు అయిన రకం. కానీ మెరిట్ వచ్చిన వాళ్ళకి మాకు ఆ కాలేజ్లోనే సీట్ వస్తే బాగుంటుందని వాళ్ళు. సో మెరిట్ ఉన్న వాళ్ళకి ఒక బాధ, మెరిట్ లేని వాళ్ళకి ఒక బాధ, ఎవరికి చూసినా బాధలే ఉంటాయి. ఓకేనా? సో అది మీకు చెప్పాలనుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ కూడా అండర్స్టాండ్ అయిందని అనుకుంటాను ఎలా కట్ ఆఫ్ అనేది వేరీ అవుతుంది అనేసి. సో కేటగిరీ స్టూడెంట్స్ పరంగా వేరీ అవుతుంది, కేటగిరీ మార్క్స్ పరంగా వేరీ అవుతుంది, కేటగిరీ సీట్స్ పైన కూడా వేరీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైతే మీకు సేమ్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక సీట్ ఉందండి, ఆ సీటు మీ ఇద్దరికి కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి, 395. కానీ వీడు బయాలజీలో ఎక్కువ స్కోర్ చేశారు, వీడు బయాలజీలో ఎక్కువ స్కోర్ చేయలేదు, కాబట్టి వీనికి సీట్ వెళ్ళిపోతుంది. సో అలాగ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో ఐ హోప్ మీ అందరికి అండర్స్టాండ్ అయ్యి అనుకుంటాను. ఈ వీడియోతో మీకు సీట్ వస్తుందా రాదని తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఇవన్నీ ప్రాస్పెక్ట్స్ని మీరు చూడండి, ఇవన్నీ కూడా అర్థమవుతే మీరు చెక్ చేసుకోండి. ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా చెక్ చేసుకుంటే మీరు ఎటువంటి యూట్యూబ్ ఛానల్ కిందకి వెళ్ళి కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు. నేను ఏదైతే మీకైతే గట్టిగా చెప్తాను. ఓకేనా? సో అదండి ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ మీ అందరూ కూడా అండర్స్టాండ్ అయ్యి అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్ డే టు డే పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.